ఇప్పుడు కనపడకూడదు, నువ్వు మరుగునుండు, నువ్వు అట్లుండు చెబుతా అని నిన్ను ఒత్తి పట్టేది ఆయనే. ఆ సమయం వచ్చినప్పుడు ఎత్తి పడతాడు. ఎత్తి పట్టే సమయం వచ్చిందాకా నిన్ను ఒత్తి పట్టేది దేవుడే, గుర్తుపెట్టు. నేను చెప్పాలా, పేతురు గారు చెప్పాడు, ఎందుకంటే ఆయనకు అనుభవం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, 6-7 వచనాల్లో ఆయన చెప్పాడు, ఎందుకంటే అనుభవం. దేవుడు తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండుడి. చేతి కింద నిన్ను అణిచిపెట్టిన దేవుడు ఇప్పుడు అణిచిపెట్టాడు, తర్వాత ఒత్తి పట్టిన దేవుడు ఎత్తి పడతాడు. ఈ రెండింటికి మధ్య ఒక మాట ఉంది, తగిన కాలం. ఏ కాలం? తగిన కాలం. అది నీ చేతుల్లో ఉందా, ఆయన చేతుల్లో ఉందా? అందరూ చెప్పండి, కన్ఫామా? ఆ తగిన కాలం అనేది అసలు నీ లైఫ్లో ఉందా లేదా? లేకపోతే నువ్వేం దేవుడి శత్రువు అయింది? మారు మనసు పొంది, రక్షణ పొంది, క్రీస్తు రక్తంలో కడగబడి, సిలువను ధ్యానించి, బాప్తిస్మం పొంది, దేవుని బిడ్డవై, పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన మార్గంలో నడుస్తున్నావు నువ్వు. ఆయన సొత్తు నువ్వు. నీ లైఫ్లో ఆయన ఉన్నాడు అంటే నీకు ఆయన సిద్ధపరిచిన తగిన కాలం అనేది ఒకటి ఉంది. ఆ తగిన కాలంలో నిన్ను ఎత్తి పట్టుట అనేది కూడా ఒకటి ఉంది. కన్ఫామా? ఎంతమందికి విశ్వాసం ఉందో చేతులు ఎత్తండి. నేను దీన్ని నమ్ముతున్నాను అన్నోళ్ళు.